నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. వినుత ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి శ్రీకాళహస్తి జనసేన క్యాండిడేట్ అని టక్కన గుర్తుకొస్తుంది. తనకంటూ ఒక సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ని అయితే వినుత క్రియేట్ చేసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అనూహ్యంగా ఒక మర్డర్ కేసుకు సంబంధించి నిందితురాలుగా ఆవిడ జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద బయటికి రావడం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె జనసేన పార్టీలో ఉందా లేదా అన్న అంశానికి సంబంధించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ వస్తుంది. అది మనం చూసాం. అయితే శ్రీకాళహస్తిలో మొన్న ఒక ఇల్లు కూల్చివేతకు సంబంధించి స్థలానికి సంబంధించి ఆవిడ తెర మీదకి వచ్చి జనసేన నేతగా తను ఎస్టాబ్లిష్ చేసుకుంది అన్నది క్లియర్ కట్గా తెలుస్తోంది. ఇంతకీ వినుత జనసేనలో ఉందా లేదా, మరి అభియోగాలు మోపబడ్డాయి నిరూపించలేదు అనేసి ఆమె హోల్డ్లో పెట్టేశారా, అసలు ఎవరి కోట వినుత, ఆవిడ ప్రయాణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. చాలా పెద్ద చర్చ జరిగింది ఆ మర్డర్ కేసు సంబంధించి. మొగుడు పిల్లల మీద చాలా రకాల కథనాలు, అద్భుతమైన విశ్లేషణలు చాలా చూసాము. సీన్ కట్ చేస్తే జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద రావడము, మళ్ళీ ఆమె జనసేనలో ఉందా లేదా బహిష్కరించారంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. బట్ మళ్ళీ జనసేన నేతగానే ఆమె ప్రశ్నించడం జరుగుతుంది. అసలు ఈ కోట వినుత గురించి చెప్పాలంటే ముందుగా ఏం చెప్తారు? వాస్తవానికి 2019 ఎన్నికల్లో వినుత కోట గారు పోటీ చేయడం జరిగింది జనసేన అభ్యర్థిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి. ఒక మండలంలో బంధుబలగాలు పట్టు ఉన్నటువంటి కుటుంబం, ఆ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, సందేహం లేదు. కాకపోతే ఏంటంటే వాస్తవానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తిరుపతిలో ఒకప్పుడు ఎట్లాగైతే రెడ్ల ఆధిపత్యానికి ఎదురెళ్ళి బలిజలు తిరుపతి మాది, ఇది మా నియోజకవర్గం అని వాళ్ళు సాధించుకోవడానికి చేసిన కృషితో పోలిస్తే ఆ కృషి వెనకాల చాలామంది రాష్ట్ర రాజకీయ నాయకులు, ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యులు, పెద్దలు తిరుపతిని ఆ విధంగా తీర్చిదిద్దడంలో కృషి చేశారు. కాళహస్తి వైపు కూడా ఆ పెద్దలు ఆ విధంగా కృషి చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి రెడ్డి కట్టు అనేది చాలా బలమైనటువంటి విషయం అండి. రెడ్లందరూ ఏకతాటి మీదకి వస్తారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. వాళ్ళు ఏంటంటే తమ సంప్రదాయ నియోజకవర్గంగా ఆ నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి, కొనసాగించుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఇక్కడ మధ్యలో ఎన్టీ రామారావు గారు ప్రయోగాలు చేశారు. బలిజలు ఉన్నారు, అట్లాగే బలిజలతో పాటు మత్స్యకారులు ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలు ఉన్నాయని చెప్పి ఒక దశలో రామారావు గారు ఎస్ మునరామయ్య అని ఒక మత్స్యకార సామాజిక వర్గానికి కేటాయిస్తే వారు గెలుపొందడం జరిగింది. బలి సామాజిక వర్గం నుంచి కొండగారు శ్రీరామూర్తి గారికి అవకాశం ఇచ్చారు, ఆయన ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన ప్రయాణం ప్రారంభించారు. ఆయన రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆయన రాష్ట్ర మంత్రి కాగలిగారు. ఇట్లా ఇవాళ ఆయన తనయుడే బొజ్జల సుధీర్ రెడ్డి గారు, మొన్న ఏ జనసేన కార్యకర్త ఉన్నారు అతని ఇంటిని కూల్చివేశాడు బొజ్జల సుధీర్ రెడ్డి అని అంటున్నారు. ఆ బొజ్జల సుధీర్ రెడ్డి గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు. మీకు ఇక్కడ రెడ్డి కట్ అనేది ఎంత తీవ్రంగా ఉంటుందంటే 2004 ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడ గెలుపొందాలంటే కమ్మ సామాజిక వర్గం యొక్క పాత్ర కూడా కొంత ఉంది. గతంలో వి సుబ్రహ్మణ్యం నాయుడు గారిని ఆయన శాసనసభ్యుడిగా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎస్సీవి నాయుడు అని శాఖమూరి కుటుంబానికి చెందిన ఎస్సీవి నాయుడు, ఆయన తెలుగుదేశంలో చాలా ముఖ్యమైనటువంటి నేత, కమ్మ సామాజిక వర్గం. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి గెలుపులో ఆయన పాత్ర కూడా అంత క్రితం ఉంది. ఆయన ఎదగలేకపోతున్నాం తెలుగుదేశంలో, మనకు అవకాశం రావటం లేదని ఆయన కాంగ్రెస్లో చేరారు. రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి పోటీ చేసే అవకాశం ఇచ్చి తమ రెడ్డి సామాజిక వర్గాన్ని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మీరు ఎస్సీవి నాయుడిని గెలిపించుకొని రావాలి అని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. 2004 ఎన్నికల్లో ఎస్సీవి నాయుడు గారు గెలిచారు, 2009లో ఓడిపోయారు. అది వేరే విషయం. ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఈ నేపథ్యం అనేది ఏంటంటే రెడ్లు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి అన్ని పదవులలో కంటే శాసనసభకి ప్రాతినిధ్యం వహించడాన్ని వాళ్ళు చాలా ప్రధానంగా ఎంచుకుంటారు. బలిజలకు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ బలిజలకు కట్టబెడతారు. దాన్ని ఒకసారి మనం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన చైర్మన్ పదవిని ఒకసారి మనం గమనిస్తే గతంలో కొండగారు శ్రీరామూర్తి గారు ఆయన 2 పర్యాయాలు చేసినట్టున్నారు. కోలానంద్ గారు చేశారు. కోలానంద్ గారు ఇప్పుడు భాజపాలో ఉన్నారు. వారు అర్ధాంగి ఇప్పుడు బోర్డు మెంబర్. ఆ తర్వాత అంజూరు శ్రీనివాసులు గారు ఆయన చేశారు. ఇప్పుడు జనసేనలో ఉన్న కొట్టేసాయి గారు చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటనకు సంబంధించి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ జనసేన నాయకుడైనటువంటి కొట్టేసాయి గారు ఇప్పటిదాకా ప్రతిస్పందించాల. అట్లాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన పాలక మండలిలో
మన తిరుమలకు చెందినటువంటి పగడాల మురళి గారు జనసేన, ఆయన ఇప్పటివరకు స్పందించాల. ఇంకా ఇతరత్ర నేతలు ఎవరైతే ఉన్నారో, ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు అన్నది అర్థం కావటం లేదు అక్కడ జరిగినటువంటి ఆ చర్య. సరే, ఇప్పుడు వినుత గారు ముందుకొచ్చి ఆవిడ దీనిని ఖండించారు, ఖబర్దార్ అన్నారు, వార్నింగ్ ఇచ్చారు, మాస్ వార్నింగ్లు ఇస్తున్నారు, ఇంకా నాన్ స్టాప్గా కంటిన్యూ. మనం ఇప్పుడు ఈ విశ్లేషణ చేసే సమయానికి కూడా మాస్ వార్నింగ్లు కంటిన్యూ చేస్తున్నారు వినుత గారు. మీరు ఇందాక లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే ఆవిడ పార్టీలో ఉన్నారా లేరంటే పార్టీ నుంచి వారిని వెలుపలకు పంపించేశారన్న విషయం తెలిసిందే. పార్టీ వారిని బహిష్కరించింది, పార్టీ నుంచి వెలుపలకు పంపించేశారు. ఏదైతే ఇప్పుడు వారు అభియోగం ఎదుర్కొని జైలుకు వెళ్ళి బెయిల్ మీద వచ్చారో అంత క్రితమే వారిని పార్టీ నుంచి వాళ్ళు వెలుపలకు వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళు రిటర్న్గా కూడా దాన్ని తెలియజేశారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కేంద్ర కార్యాలయం జనసేన మంగళగిరి ఆఫీస్ నుంచి వాళ్ళు దాన్ని తెలియజేశారు. వారు ప్రస్తుతం జనసేనలో సభ్యురాలు కాదు, నాయకురాలు కాదు. గతంలో ఆవిడ పోటీ చేశారు 2019 ఎన్నికల్లో, అంతే. కాకపోతే ఆవిడ ప్రతి ఎపిసోడ్ ఏదైతే ఆవిడ బయటికి మనకి వినిపించేటటువంటి ఆవిడ ప్రెస్ నోట్స్ కావచ్చు, ప్రెస్ రిలీజులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కంటెంట్లో కావచ్చు, ఆవిడ జనసేన వినుత అని చెప్పి ఆవిడ ఇస్తున్నారా, గుర్తుపట్టడానికి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారన్నది ఆవిడ జనసేన అనే ఆవిడ క్లెయిమ్ చేసుకుంటున్నారు. అది ఆవిడ అమాయకత్వం లేకపోతే మరొకటి నాకైతే ఇప్పటివరకు అర్థం కాదు. ఒక పార్టీ నుంచి మిమ్మల్ని వెలుపలికి పంపించేశారు, మీరు ఒక అభియోగం ఎదుర్కొని మీరు వెళ్ళొస్తున్నారు, బెయిల్ తీసుకున్నారు. సరే, ఇది ఏదో ఒకటి తేలేంత వరకు ఏ రాజకీయ పార్టీ ద్వారాలు ఎక్కడ తెరుచుకోవు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ అనమాట. వెంటనే గుర్తించాలి అనేటప్పుడు అది వెరీ చైల్డిష్ బిహేవియర్ అండి అది. సరే, ఆవిడ వచ్చారు, 19 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆవిడ ఏం చెప్తున్నారు, 24 ఎన్నికలకి సుధీర్ రెడ్డి గారిని గెలిపించడానికి మేము అహరహరం కృషి చేసాం. ఎస్, దాన్ని ఎవరూ కాదనట్లేదు. ఆ తర్వాత ఏంటంటే అక్కడి నుంచి సుధీర్ రెడ్డి గారు మేము ఎక్కడ ఎదుగుతాము అని చెప్పేసి మమ్మల్ని ఆయన ఏ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఏ కార్యక్రమానికైనా ఆహ్వానించి ప్రోటోకాల్ ఇవ్వడానికి ఆవిడ ఒక పార్టీలో ఉన్నారు కానీ ఏ నామినేటెడ్ పోస్టో లేకపోతే ఇంపార్టెంట్ ఏదో చేయరో అందులో ఆవిడ లేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేనప్పుడు ఏంటంటే మనకు గౌరవం దక్కని చోట మనం వెళ్ళి గౌరవం కోసం ఎదురు చూడటం అనేది అమాయకత్వం అవుతుంది, మూర్ఖత్వం మీరు చెప్పినట్లు. ఎందుకంటే మీరు ఏ పోస్ట్లో లేరు, ఒకవేళ మీరు ఏదైనా పోస్ట్లో ఉన్నారని అనుకుందాం, ఉన్నా కూడా యాజ్ పర్ ప్రోటోకాల్ ఆఫ్టర్ ఎమ్మెల్యేనే మిమ్మల్ని పిలుస్తారు, అంతే కదా. ఆఫ్టర్ ఎమ్మెల్యేనే మిమ్మల్ని పిలుస్తారు. రెవెన్యూ డివిజన్ ఉందండి, ఒక రెవెన్యూ డివిజన్కి వెళ్తే అక్కడ ఆర్డీఓ అంటారు, సబ్ కలెక్టర్ అంటారే హోదా, ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. హీఈస్ ద ఫస్ట్ డివిజన్ ఆఫ్ రెవెన్యూ డివిజన్ అండి. అట్లాగే కార్పొరేషన్కి వచ్చామనుకోండి, మేయర్ ఆ కార్పొరేషన్కి సంబంధించి ఫస్ట్ ఉంటారు, హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ అనమాట. మున్సిపాలిటీకి వెళ్ళేటప్పటికి చైర్మన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అవుతారు, సిటిజన్. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అవుతారు అనమాట. దీనికి మించి మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఏమవుతుంది, మీరు ఎందులోనూ లేరు, ఎక్కడా లేనప్పుడు ఆయనతో మీరు కోరుకుంటున్నది సరే. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి చర్య సరైనదా కాదా మాట్లాడబోయే ముందు ఈవిడ ఇక్కడ ఏంటంటే శాసనసభ్యుడితో సరి సమానమైనటువంటి స్థాయిని ఆవిడ కోరుకున్నారు. అక్కడ కోరుకున్న దగ్గర నుంచి అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఈగో క్లాషెస్ స్టార్ట్ అయ్యి అవి తారాస్థాయికి చేరుకొని, సరే ఇప్పుడు అక్కడ ఒక ఎవరు జరగనటువంటి చర్య అయితే జరిగిపోయింది. దాని తాలూకు పర్యవసనాలని ఆవిడ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారి అంశానికి వచ్చేటప్పటికి దానిని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే వాళ్ళ ఆధిపత్యం ఏదైతే ఉందో ఆధిపత్యం కొనసాగించడానికి కావచ్చు, అట్లాగే వాళ్ళు తమ పట్టుని కాపాడుకోవడానికి కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి చర్య ఏంటంటే కూటమికి చాలా విఘాతం అయితే కలిగిస్తుంది. కూటమికి చాలా. అక్కడ కోలానంద్ గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు రాబోయే ఎన్నికల్లో శ్రీకాళహస్తిని భాజపాకు విడిచిపెడతారు, మీరు ఇవాళ రాసుకోండి. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇప్పటికే వజ్రశక్తి రెడ్డి గారు పవన్ కి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు కదా. దేనికి, ఎందుకు? మీరు తెలుగుదేశంలో ఉన్నారు, సాంకేతికంగా మీరేం జనసేన కాదు, జనసేనలో మీరు చేరరు. మీ ప్రయాణం కానీ మీ తండ్రి గారి ప్రయాణం కానీ తెలుగుదేశంతోనే కొనసాగింది. మీరు వేళ ఆయనకి దగ్గర ఏం చేస్తారు? అందుకే చాలా వ్యూహాత్మకంగా భాజపాకి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని విడిచిపెట్టబోతున్నారు. కోలానంద్ గారు పోటీ చేస్తారు. ఆయన పోటీ చేశారు కదా 2019 ఎన్నికల్లో. భాజపా అభ్యర్థిగా పోటీ చేసింది ఆయనే పోటీ చేస్తారు, కోలానంద్ గారే పోటీ చేస్తారు. మీరు రాసుకోండి వేళ. టేక్ ఇట్ ఫ్రమ్ టూ ఎర్లీ ప్రిడిక్షన్ కాదు, మీరు రాసుకోండి. కాళహస్తిని భాజపాకు విడిచిపెడతారు. ఎందుకంటే సమస్యాత్మక నియోజకవర్గంగా అటు జనసేన ఆవిడ మాజీ,
ఆవిడ మరియు తెలుగుదేశం సిట్టింగ్ శాసనసభ్యులు ఇద్దరు కలిసి ఏం చేశారంటే దీన్ని ఒక సమస్యాత్మక నియోజకవర్గంగా తయారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముందు అతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి ముందు తనని పిలిచి, సుధీర్ రెడ్డి గారిని పిలిచి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రామిసులు తీసుకున్న తర్వాత అతని అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే 19లో పోటీ చేశాడు, ఓడిపోయాడు మధుసూదన్ రెడ్డి గారి చేతిలో, వైకాపా అభ్యర్థి చేతిలో. అక్కడి నుంచి తెలుగుదేశంలో ఎక్కడా కనిపించడం లేదు, ఏ కార్యక్రమాల్లో లేరని లోకేష్ గారు చాలా సీరియస్గా దీన్ని మార్చేద్దాం, తమ సొంత సామాజిక వర్గాన్ని కేటాయించుకుందాం అనేంత పరిస్థితుల్లోకి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేదు మనతో గోపాలకృష్ణారెడ్డి చాలా ప్రయాణం చేశాడు, అది సరైంది కాదు, నేను పిలిచి మాట్లాడుతానని పిలిపించుకొని సుధీర్ రెడ్డి గారిని కూర్చోబెట్టి వారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అదొక పరిష్కార దిశగా మళ్ళీ తననే పోటీ చేసేటటువంటి అవకాశం తనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతని విజయానికి కోలా ఆనంద్ గారు కృషి చేశారు, భాజపా నుంచి వినుత గారు కృషి చేశారు. వారి వేళ వచ్చిన తర్వాత పొత్తు ధర్మంలో భాగంగా వారితో మీరు సామరస్యపూర్వకమైనటువంటి పరిస్థితులను మీరు కొనసాగించాలి. కోలా ఆనంద్ గారు బలిజ సామాజిక వర్గం, ఆయనేమి సాధారణమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాడు కాదు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించినటువంటి వాడు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాడు, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కోలా ఆనంద్ గారిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం ధనస్వామ్యపరమైనటువంటి ఆలోచనల్లో భాగంగా మధుసూదన్ రెడ్డి గారికి కేటాయించడంతో మనస్తాపం చెంది కోలా ఆనంద్ గారు ఇక్కడి నుంచి భాజపాలకు వెళ్ళారు. భాజపాలోనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతున్నారు. చాలా ముఖ్యమైనటువంటి నేత. ఒక సామాజిక వర్గం ఒక తీవ్రంగా ఈ నియోజకవర్గంలో మేము బాగా వేయాలనుకుంటున్నాము, మేము సిద్ధమయ్యాము అనేటటువంటి సంకేతాలు ఇప్పుడు అక్కడ ఆ సామాజిక వర్గానికి ఎవరైతే ఆ స్థానాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారో వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళందరూ ఆ ధైర్యాన్ని సుధీర్ రెడ్డి గారికి ఇస్తున్నారు. దీనిని ఇప్పుడు వినుత గారు ఏంటంటే పార్టీ ఆవిడని వెలుపలికి పంపించినా ఆవిడ ఇప్పుడు ఈ అభియోగం మీద ఆవిడ పాపం ఆ పర్యవసానాలు ఎదుర్కొంటున్నా ఆవిడ వచ్చి బాధితుడి పక్షాన నిలవడం మాత్రం చాలా గొప్ప విషయం అండి. ఓకే, బాధితుడి కుటుంబానికి అండగా ఆవిడ వచ్చి అన్యాయం జరిగిందని వచ్చి నిలబడటం మాత్రం చాలా గొప్ప విషయం. దాన్ని మనం అభినందించి తీరాలి. ఓకే, అందులో సందేహం లేదు. అంటే తన తరఫున ఎవరో ఒకరు వచ్చి వకాలతో తీసుకున్నారు, అది చాలా గొప్ప విషయం. దాన్ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. కాకపోతే రేపు భాజపా కేటాయిస్తేనే ఈ నియోజకవర్గం కూటమికి. ఇప్పుడు ఆవిడ నిలబడ్డా కూడా విమర్శలు అయితే ఎక్కువ పెడతారు కదా, ఏ స్థానంలో ఉండి ప్రశ్నిస్తున్నావు, అసలు ఏముందని నువ్వు ప్రశ్నిస్తున్నావు, నీకు ఆ హక్కు ఎక్కడిది, ఎవరు కల్పించారు? చాలా మంచి ప్రశ్న మీరు వేసిన, చాలా మంచి ప్రశ్న. దీనికి ఒక సమాధానం అయితే నేను చెప్తా. ఏ స్థానంలో ఉండి ప్రశ్నిస్తున్నావు అని ఎవరు ప్రశ్నించినా సమాజం వైపు నుంచి ఆ ప్రశ్న వచ్చింది అనుకుందాం, లేకపోతే జనసేన శ్రేణుల నుంచి ఆ ప్రశ్న వచ్చింది అనుకున్నాం, అక్కడ కూల్చివేసింది జనసేన కార్యకర్త ఇల్లు, అవునా? జనసేన కార్యకర్త ఇల్లు కూలిస్తే ఎవరు అతనికి చేయుతను అందివ్వాలి? జనసేన వల్ల అందివ్వాలి. అందరూ చోద్యం చూస్తున్నారు, అందరూ భయపడుతున్నారు. స్థానిక శాసనసభ్యుడికి మానవీయ కోణంలో వినుత గారు వచ్చారని మనం ఎందుకు అనుకోకూడదు? ఒక మనిషికి సాయం చేయడానికి ముందుకు రానటువంటి, గొంతు వినిపించినటువంటి పరిస్థితుల్లో ఈవేళ మనం అసలు మనిషి అనేవాడు, మానవత్వం అనేది ఎక్కడుందని మనం ఈవేళ కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని మనం ఘోషిస్తున్నామే. ఆ ఘోషలో నుంచి, ఆ శోషలో నుంచి ఆవిడ వచ్చి ఆ ఆపన్నహస్తం అందించడానికి వచ్చారు, ఆ గొంతుకు వినిపించడానికి వచ్చారని మనం ఎందుకు అనుకోకూడదు? అలా ఆలోచించితే అంటే పాజిటివ్ కోణం ఇక్కడ లేదు. భారీ ఆవిడ మీద నింద పడింది కాబట్టి ఎవరైనా నెగిటివిటీని చూస్తారు. ఆవిడ అక్కడ కార్యకర్త కోసము నేను స్టాండ్ అంటే నాతో పాటు కలిసి నడిచాడు అని అంటే నీతో పాటు ఉన్న పనిచేసిన వ్యక్తిని కదా నువ్వు చంపింది అన్నది. ఇది దానికి మళ్ళీ వ్యక్తిగత పరమైనటువంటి కారణాలు చాలా చెప్తున్నారు వాళ్ళు. దానిని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే మా పడకటింటి రహస్యాల్ని కెమెరా పెట్టి చిత్రీకరించేటటువంటి పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యుడు ఇతన్ని నియమించాడు, మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తినే అని వాళ్ళు చెప్తున్న దాన్ని కూడా మనం ఇక్కడ సీరియస్గా తీసుకోవాలి. సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే భారీ మూల్యం అయితే బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఇట్లాగే ఉండనిచ్చి ఇట్లాగే తెలుగుదేశం కొనసాగిస్తే భారీ మూల్యం అయితే తెలుగుదేశం పార్టీ చెల్లిస్తుంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.